నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గతేడాది డయాలసిస్ సేవలకు 164 కోట్లు ఖర్చు. ఎస్కోటలో కొత్త సెంటర్ ప్రారంభంలో మంత్రి సత్యకుమార్ వెల్లడి. ఉనికి కోసమే వైసీపీ మురికి రాజకీయాలన్న ఎమ్మెల్యే గంట. జగన్ పార్టీ గుర్తింపు రద్దు కోరుతూ ఈసీకి లేఖ రాస్తానని ప్రకటన. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎంటీ కృష్ణబాబు. సమస్యల పరిష్కారం, అభివృద్ది ప్రణాళికలపై చర్చ. పాకిస్తాన్ దళాలపై 2 మహిళల ఆత్మాహుతి దాడి. సైన్యం సహా 50 మంది మృతి చెందారన్న బలోచి రెబెల్స్. మరోసారి తగ్గిన బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,54,000. కేంద్ర బడ్జెట్పై కనీస అవగాహన లేకుండా వైసీపీ నేతలు, విపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీలు విమర్శించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహా బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్, పాకా సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ వల్ల దేశంతో పాటు రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. విపక్షాలు విమర్శలు చేసే ముందు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అసలు ఈ బడ్జెట్ మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చింది అనేటువంటి ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. మరి వారు సరిగ్గా ఈ బడ్జెట్ని చూశారో లేదో నాకైతే అర్థం కాదు. కానీ ఈ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా కూలంకుషంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. పోలవరానికి 3,300 పైచిలు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అమరావతిలో మౌలిక వస్తువులకు గాను 400 పైచిలకు కోట్ల రూపాయలు అందివ్వటం జరిగింది. ఏదైతే 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో 41% ఏదైతే ట్యాక్స్ ఆదాయం కేంద్రానికి వస్తుందో దానిలో 41% రాష్ట్రాలకి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ 64,362 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం గ్రాంట్గా రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి, గ్రాంట్గా ఇవ్వాలి అని చెప్పి వారు చేసినటువంటి రికమెండేషన్ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పి వారు తెలియజేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి చాలా వరకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అక్కడ కూడా రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్ లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు బడ్జెట్ గురించి, లేదంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది, ఏం చేస్తే భారతదేశానికి మేలు జరుగుతుందనే ఆలోచన కానీ అవగాహన కానీ మాట్లాడిన వారికి ఎవరికి లేదు. వారు ఎంతసేపు ఉన్నా కానీ దోచుకుందామా, దాచుకుందామా, స్కాములు చేద్దామనే వాళ్ళకి ఈ బడ్జెట్ల గురించి, డెవలప్మెంట్ గురించి, ఏ విధంగా దేశం ముందుకెళ్తుంది, ఏ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మనం చూసాం, ముఖ్యంగా ఈ బడ్జెట్ చూస్తే ఎక్కువ ఆంధ్రప్రదేశ్కు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ బెనిఫిట్స్, అలాగే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా ఇవన్నీ కూడా చాలా వరకు వెసులుబాటు కలిగించి ఈ బడ్జెట్లో ప్రోత్సాహాలు, PLI స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే వైసీపీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ బడ్జెట్ గురించి అవగాహన లేదు, వారికి అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చారనేటువంటి విషయం ఈ బడ్జెట్ చెప్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. VBG రామ్జీ పథకం ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సందర్భం మనంతా కూడా గమనించాం. నిన్న వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు మాట్లాడింది మేమంతా చూసాం. NREGS కేవలం 30,000 కోట్లు మాత్రమే కేటాయించారనేటువంటి విషయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వలేదనేటువంటి విషయం ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఆయన చెప్పినటువంటి 30,000 కోట్ల రూపాయలు ఉన్నదో
ఇప్పుడు అమలవుతున్నటువంటి ఎన్ఆర్జీజీఎస్ ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే కేటాయించడం జరిగింది. ఏదైతే పెండింగ్ పనులు కానీ ఇది కానీ, అంటే ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రాబోతా ఉంది. ఏప్రిల్ 1 నుంచి వీబీజీ రామ్జీ పథకానికి 90,000 రూపాయలు కేటాయించారు. కాబట్టి వాస్తవాల్ని పరిశీలించకుండా మాట్లాడినట్టుగా స్పష్టం అవుతా ఉంది. కాబట్టి వ్యక్తుల యొక్క శక్తిని తగ్గిస్తూ వ్యవస్థను యొక్క బలోపేతం చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా స్థూలమైనటువంటి ఆలోచనతో కలిగినటువంటి ఈ బడ్జెట్ యొక్క ప్రతిపాదనని మరి ఈరోజు కేవలం భారతదేశమే కాదు, నిన్న ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దీన్ని వీక్షించే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఐరోపా యూనియన్లో జరిగినటువంటి మార్పులు చూసిన తర్వాత వారు ఏ రకంగా అయితే రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో తమ యొక్క రక్షణ బాధ్యతను అమెరికా వదిలిపెట్టి స్వదేశీ పరిజ్ఞానాన్ని వదులుకోవటం వల్ల ఇవాళ వారి అస్తిత్వానికి భగ్నం కలిగినటువంటి పరిస్థితిని గమనించి అటువంటి స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దేశానికి రాకూడదనే ఉద్దేశంతో ఒక దశాబ్ద కాలం క్రితమే మనం ఈ మేక్ ఇన్ ఇండియా పాలసీ అనేది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఈరోజు ఈ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో అది పెంచుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. వైసీపీ ట్రాప్లో పడద్దంటూ పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దిశానిర్దేశం ఏంటి? స్వప్న, ఏదైతే పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ మంత్రులతోనూ అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో ప్రధానంగా గత 2 రోజులుగా అటు కృష్ణా, గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు, అలాగే రాష్ట్రంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న పరిణామాలను సీఎం ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇందులో నేతలు కూడా వైసీపీ నేతలు ఏ విధంగా రెచ్చగొడుతున్న తీరు, అలాగే కవ్వింపు చర్యలకు ఏ విధంగా పాల్పడుతున్నారనే విషయాన్ని సీనియర్ మంత్రులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని స్పష్టమైన ఆదేశాలు నేతలకు జారీ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతున్నందున ఆ ట్రాక్ లో ఏదైతే అధికారం కోల్పోయనే అసహనంతో ఆ పార్టీ నేతలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు. అలాగే చేసిన పాపాలు ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం కానీ, లేకపోతే ఇతరత్ర కల్తీ మద్యం విషయం కానీ, లేకపోతే ఇతరత్ర పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయాలని చెప్పే ఈ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, లేకపోతే బూత్ పురాణం కానీ అందుకుంటున్నారని చెప్పి అభిప్రాయపడిన సీఎం కాల ట్రాప్ లో మన వాళ్ళు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. అలాగే కార్యకర్తలు సంయమనం పాటించేలాగా సీనియర్ మంత్రులు, నేతలు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు సాధించి అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. దీన్ని చెడగొట్టేందుకు వైసీపీ శతవిధాలా యత్నిస్తోందని, ఆ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఏదైతే చట్టపరంగా శిక్షించి తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, అలాగే వైసీపీ ట్రాప్ లో పడుకోకుండా జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత అటు కేడర్ మీద, నేతల మీద ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు ప్రజల మేలు కోసమే అన్నది కేడర్ కి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కూడా సీనియర్లకు ఉందని చెప్పి చంద్రబాబు ఆదేశించడం జరిగింది. హింస, విధ్వంసం, అవినీతి ఈ 3 పునాదులతో పుట్టిన వైసీపీ ట్రాప్ లో కూడా మన వాళ్ళు పడితే వాళ్ళకి మనకి తేడా ఉండదనే అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఆ దిశగా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ వెళ్లకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం ఆదేశాల ప్రకారం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా నేతలతోనూ అలాగే కార్యకర్తలతోనూ టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు. దాదాపు 20,000 మందితో కూడా ఈ టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. ఇందులో సీఎం మాటగా ఏదైతే రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకే వైసీపీ నేతలంతా బూత్ పురాణం అనేది ఎత్తుకున్నారని చెప్పి వారు వివరించడం జరిగింది. తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారాన్ని వైసీపీ అడ్డంగా బుక్ అయినందున దాన్ని ప్రజలు కూడా చిదిరించుకుంటుందన్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా బూతులు మాట్లాడుతున్నారని చెప్పి నేతలు, కార్యకర్తలకు అలాగే నేతలకు కూడా వివరించడం జరిగింది. వైసీపీ నేతల ట్రాప్ లో టీడీపీ కార్యకర్తలు పడకూడదని ఇక్కడ సీఎం మాటగా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి అన్ని వర్గాల
వారు కూడా కూటమి పాలనలో సంతోషంగా ఉన్నందున దీన్ని చెడగొట్టేందుకు చేస్తున్న ఎత్తుగడల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు సీఎం మాటగా జారీ చేశారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలన్నది వాళ్ళ ఎత్తుగడ కాబట్టి అలా ట్రాప్ లో పడవద్దని చెప్పి కూడా ఈ మేర క్యాడర్ కి అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అలాగే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా సీఎం మాటగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టే చర్యలు చేస్తోందని ఆక్షేపించారు. వైసీపీ నాయకులు చేసిన పాపాల్ని దారి మళ్లించాలనేది వారి కుట్ర అని అన్నారు. వైసీపీ ట్రాప్లో టీడీపీ నాయకులు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు సూచించారు. మంత్రి అనగానే సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారి యొక్క ఆశలు తీసుకుని ఈరోజు బడ్జెట్లో అద్భుతంగా ఇన్వెస్టర్లకి ఉపశమనం కలిగే విధంగా 2047 దాకా డేటా సెంటర్లు కావచ్చు, మనకి ట్రాన్స్పోర్టేషన్ వీటిల్లో అవ్వచ్చు, 4 లేన్ ట్రైన్స్ అవ్వచ్చు, స్పీడ్ ట్రైన్స్ అవ్వచ్చు, రకరకాల రంగాల్లో అద్భుతమైన ఉపశమనంతో పాటు పోలవరం, అమరావతి ఏదైతే ప్రజలు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా తొందరగా అయ్యే విధంగా కూడా ప్రణాళిక ఈ చర్చించకుండా కులాల మధ్య మతాల మధ్య వాళ్ళు చేసిన పాపాలు, ఎందుకంటే మళ్ళా బడుగు బలహీన వర్గాల అభివృద్ధే మా అజెండా. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక యాంత్రప్రెన్యూర్ ఉన్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే వారిని దూషించుకుంటూ హేళన చేసుకుంటూ గతంలో ఎలాగైతే మాట్లాడారు. ఎందుకంటే నేను మొన్న అంబటి గురించి చెప్తా ఉన్నాను. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో ఉన్నాను. ఆ రోజు మా అధినాయకుడు కంటతడి పెట్టడం కారణం ఇదే అంబటి. అతను స్పీచ్ ఇస్తూనే వక్రీకరంగా అందరిని రెచ్చగొట్టి మా మీద దాడి చేసి, మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మా మంత్రులు డోలా గారును రవి గారు, ఏలూరు సాంబశివరావు, మేము నలుగురు ఉంటే మా మీద దాడి చేసిన తర్వాత మా అధినాయకులు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి కంటతడి పెడితే దాన్ని కూడా మీరు హేళనగా మీ సోషల్ మీడియాలో పెట్టుకున్న సంగతి. మేము అలాంటి ఎవరిని తప్పుగా మాట్లాడడం అలా అని చెప్పి మేము నిరాశ కూడా మేమేం పడం. కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తూ ఉంది మనకి. మనం ఎప్పుడు ఒక డిసిప్లిన్, డెడికేటెడ్, రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టో లేకపోతే అది అడ్డు పెట్టాలని ఒక మానసికంగా కుంగదీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు. ఇప్పుడు నేను వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా, లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులయ్యే వాతావరణం కావాలని నేను సూటిగా అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఉంటాం. మా వాళ్ళైనా కూడా ఒక లైన్ ఉంటుంది మాకు. ఒక లైన్ దాటితే ఎప్పుడు కూడా మా క్రమశిక్షణని మా నాయకుడు దాటితే అతిక్రమిస్తే ఎవరు కూడా మా నాయకుడు ఒప్పుకోరు. దానికి నిదర్శనం ఏంటి అంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మా సోదరి, ఆవిడ మీద తప్పుడు రాతలు రాస్తే కూడా అతను వెంటనే అరెస్ట్ చేసి మేము జైలుకి పంపించాం. అతను కులం మొత్తం మేము చూడలేదు, అతను ఎవరు కూడా మాకు తెలియదు. అది మా చిత్తశుద్ధి. ఎప్పుడన్నా కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, వాళ్ళ పట్ల ఎక్కడ కూడా వ్యక్తిగత హననం చేయకూడదు, ఏ రాజకీయ నాయకుడి పట్ల కూడా వ్యక్తిగత హననం చేయకూడదు అనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడడం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మహిళ మా సోదరిగా భావించి వారిని గౌరవిస్తాం తప్ప ఎక్కడ కూడా మేము తప్పులు మాట్లాడడం, తప్పులు తోలడం. మీరు ఏదైతే 30 లక్షల మంది అనారోగ్యానికి పాలయ్యారో, ఏదైతే 30,000 మంది తాలిబట్లు పోవడానికి కారణమయ్యారు, అలాంటి నకిలీ మద్యంలో జైలుకు వెళ్ళి మీరేం స్వతంత్రం కోసం పోరాడాలని చేయలేదే, సభ్య సమాజం ఎదుగుదల కోసం మీరేమీ చేయలేదే. వీళ్ళందరి హాని కలిగించే నకిలీ మద్యంలో జైలుకు పోయారు. పోయి వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు లేకపోతే ఎట్లా? మీరేం మాట్లాడుతున్నారు వచ్చిన తర్వాత? మా అధినాయకుల గురించి అవ్వచ్చు, వారి తనయులు లోకేష్ గారి గురించి అవ్వచ్చు,
పవన్ కళ్యాణ్ గారు గురించి అవ్వచ్చు, మీరు మాట్లాడే భాష ఏంటి? ఒక స్టేచర్ నాయకుల్ని మేము మా నోట్లో మాటలు కూడా రావడం అట్లాంటి మాటలు తోలుతున్నారంటే అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాల్లో ఎందుకు ఈ అశాంతి క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. తప్పకుండా మీ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలని కూడా చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీరు సీట్లు మారచ్చు, ఇక్కడ ఎటు ఓట్లే అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ కూడా ప్రజలు తరిమేస్తారు మిమ్మల్ని. ఎక్కడి నుంచో అర్హత లేదు. ఎందుకంటే గతంలో 1924లో మీరు చేసిన అరాచకాలు దానికి చెప్పాను. 150 నుంచి 151 నుంచి 11 చేశారు. అది గట్టి హెచ్చరిక మీకు. అయినా కూడా మీరు మార్పు లేకపోతే 11 కాదు కదా, మీరు రాజకీయంలో నిల్చునే అర్హత కూడా కోల్పోతారు మీ పార్టీ నుంచి ఎవరన్నా కూడా నాయకులు చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే భాష అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చెప్పుకోవాల్సింది. అది అమరావతి రైతులను తిట్టారు, రైతులను జైల్లో పెట్టారు. అలాగే మరీ ముఖ్యంగా ఏదైతే అమరావతి హౌస్ కమిటీ వేసే ముందు కౌన్సిల్లో గౌరవ చైర్మన్ గారు వారి యొక్క ఆర్డర్ పాస్ చేసేటప్పుడు గ్యాలరీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, వారి పక్కన నేనే నుంచున్నాను. అప్పుడు ఎప్పుడైతే హౌస్ కమిటీ అని చెప్పేసి చెప్పారో అప్పుడు మీరు వారి అన్న మాటలు, రెచ్చగొట్టే మాటలు ఈ రోజు కూడా మా చెవులో వినపడతా ఉన్నాయి. ఆ రోజు కూడా తల్లిదండ్రులను దూషించారు, ఈ రోజు కూడా తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు. మనకు ఒక డెమోక్రసీ, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఆచారాలు అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు దూషించే ఈ యొక్క బ్యాడ్ సిస్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉంది. అందరూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పునర్నిర్మాణంలో ఉంది. దానికోసం ఒక యాగంలాగా యజ్ఞంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీరు. ఏదైతే మన దావోస్ ట్రిప్ అద్భుతంగా జరిగిందో, పెట్టుబడులు ఈ దేశంలో అన్నిటికంటే కూడా అత్యధికంగా 25% ఈ రాష్ట్రానికి వచ్చాయో, ఏదైతే కూటమి సమిష్టిగా పనిచేస్తా ఉందో దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగాలి అనే కుట్రతో, కుతంత్రంతో ఈరోజు కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణులు చేస్తూ ఉన్నారు. ఈ మనుషులు మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ధోరణితో వీళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మనందరం గమనించాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. మన పార్టీ విధి విధానాల గురించి, మన పార్టీ అధినాయకుల గురించి అందరికీ తెలిసిందే. పార్టీ అధినాయకులు కూడా చాలా కన్సర్న్తో ఉన్నారు. తప్పకుండా ఎక్కడన్నా తప్పుడు కూతలు కూర్చున్నా, తప్పుడు మాటలు మాట్లాడినా తప్పకుండా మీరు చట్టానికి చెప్పండి. చట్టం తను పని చేసుకుంటూ ఉంటుంది తప్ప మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. అది కూడా ఎవరి గృహాల మీద కూడా వెళ్ళి దాడి చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ దిశగా మనందరం కూడా ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ఉందో 45 సంవత్సరాలు దాదాపుగా ఎప్పుడు కూడా మనం పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం. 2019 నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి. అలాంటి ఆచారాలు ముందుకు తీసుకెళ్తాం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా ఏదైతే బూతుల పార్టీ ఉందో ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాం. వాళ్ళు ఎలా రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారో, ఎలా రెచ్చగొట్టాలి. ఎందుకంటే ప్రజలు ఆవేశపరులు. వారిని మనం అంటే బాధ కలిగిస్తే వాళ్ళు ఏమని చేయగలరు, దాన్ని మేము రెచ్చగొట్టలేదు. గతంలో వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయకుడు ఉన్నప్పుడు ఆ రెచ్చగొట్టి ఏదో మాట్లాడి ఇంకా ముందు పంపించారు. కానీ మేము ఎవరిని కూడా రెచ్చగొట్టి పంపించే ధోరణిలో మేము మాట్లాడలేదు. కానీ మళ్ళా చెప్తాను, మీరు ఇష్టానుసారం మాట్లాడి మా కులము, మా మతము, లేకపోతే అభివృద్ధిని ఆపాలి, లేదా సంక్షేమాన్ని ఆపాలి, లేదా ఈ సుపరిపాలనకి బ్రేక్ వేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము. తప్పకుండా ప్రజాహితం కోరి రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఎంత స్థాయికన్నా వెళ్తాం తప్ప ఇట్లాంటి మీ యొక్క హననాన్ని మేము క్షమించము. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో పెద్దపులి సంచారం ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. వెంకటనగరంలో పెద్దపులి పాదముద్రల్ని అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న
తొర్రేడులో మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో పులి చాలా హడావుడి చేస్తోంది, స్థానికుల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. కొయిలుగూడెం పరిసర ప్రాంతాల నుంచి గోదావరి పట్టిసీమ వైపు దాటి సీతానగరం మండలంలోకి ప్రవేశించిన పులి రాజమహేంద్రవరం గ్రామీణ మండలం తొర్రేడు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇక్కడ మొన్న రాత్రి ఆవులపై దాడి చేసి 2 ఆవులు, ఒక దూడను కూడా చంపేసింది. ఆ తర్వాత దాని జాడ కనుగొనేందుకు మొత్తం అధికారులు ఇక్కడ ట్రాప్ కెమెరాతో పాటు ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం తొర్రేడు వద్దే ఉన్నాం. ఇక్కడే ఈ పొలాల్లో మొత్తం చూస్తున్నారు. అటవీ అధికారులు అయితే పరిశీలన చేస్తున్నారు. లోపల పాదముద్రలు అయితే ఉదయం గుర్తించారు. అది వెంకటనగరం వైపు వెళ్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే నిన్న అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించిన సమయంలోనే పులి వారికి దర్దాపుల్లో నుంచి వెళ్లటంతో వాళ్ళంతా కూడా తీవ్ర భయాందోళన చెందారు. ఇక్కడే ఉంది, ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. నిన్న ఆవు దూడలు చనిపోయిన రైతున్నారు, బాధిత రైతు, ఆయనతో మాట్లాడారు. సత్యరాజు గారు చెప్పండి, ఏం జరిగింది? నేను 6 గంటలకి వచ్చినప్పటికి దూడలు గట్ట చచ్చిపోయినట్టు అని చూసినప్పటికి ఓ దూడని పట్టుకెళ్ళి తింటుందండి. ఇంక నాకు భయం వేసి వెంటనే నేను వచ్చేసానండి. ఇంక నాకు ఎటు ఆడలేదండి, షేక్ వచ్చేసిందండి. షేక్ వచ్చేసి ఇంక ఈ 2 ఆటలను దేవుడా నువ్వే కాపాడాలని దండం పెట్టుకుని బయటకు వచ్చేసానండి. నేనైతే మాత్రం ఇంకా చాలా భయం వేసిందండి నాకు. దాన్ని చూడగానే ఇంకా షేక్ వచ్చేసిందండి. ఇంకా ఎలా వచ్చానో నాకే తెలియదండి. బయటికి అధికారులు ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ వచ్చారండి. నీకెందుకు నువ్వేం బాధపడకో, మేము చూసుకుంటాం అన్నారండి. తొందరగా వచ్చేలా చూస్తే బాగుంటుందండి సార్. నమస్తే. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఈ పులి సంచారంతో అందరూ భయాందోళన చెందారు. చెప్పండి, ఏమంటున్నారు? నమస్తే అండి. మాది తొర్రేడు గ్రామం అండి, మాది జగన్ కాలనీ. ఇంచుమించు జనాల దగ్గరికి వచ్చేస్తుందండి. అది చాలా భయం వేస్తుంది. ఏ టైంలో పిల్లలతో గట్టా ఎలాగ పాపం అధికారులు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు, అది దొరకట్లేదండి. మరి ఇంకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. మాకైతే చాలా భయంగా ఉందండి. కొంచెం అధికారులు మరింత శ్రద్ధ పెట్టి దాన్ని పట్టించుకోవాలని కోరుచున్నాను. నమస్తే. ఇక్కడ మొత్తం దాన్ని పాదముద్రలు అయితే గమనిస్తున్న పరిస్థితి, పరిశీలిస్తున్నారు. అది మొత్తం ఈ తొర్రేడు పరిసర ప్రాంతాలన్నీ కూడా పంట పొలాలతో ఉంటాయి. వరిచేలతో పాటు ఉద్యానవన పంటలు మొత్తం మదుగ్గా ఉంది. ఈ పొలాల్లో ఎక్కడైనా కూడా మాటు వేసి ఉండొచ్చు పెద్ద పులి కాబట్టి ఎవరు కూడా జనసంచారం, ముఖ్యంగా రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి కాబట్టి రైతులు ఇబ్బంది అయినప్పటికీ కూడా వారు ఇల్లు వదిలి వెళ్ళొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. అట్లాగే రెవెన్యూ అధికారులు మొత్తం ఈ పులిని పట్టుకునేందుకు కూడా ప్రజాప్రతినిధులు అందరూ స్పందించారు. ఎంపీ పురంధేశ్వరి కూడా ఢిల్లీ నుంచి అధికారులతో మాట్లాడి పులిని త్వరగా పట్టుకోవాలని కూడా ఆమె కూడా అధికారులని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడే ఇది మాటు వేసింది. రాత్రులు 35 కిలోమీటర్ల వరకు కూడా నడిచి ఎటైనా వెళ్ళవచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి 2 పులులు వచ్చాయి. ఒకటి వికారాబాద్ తెలంగాణలో ప్రాంతంలో సంచరిస్తోంది, మరొకటి గోదావరి పరిసర ప్రాంతాల్లో రాజమహేంద్ర వద్ద సంచరిస్తోంది అనేది కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా 3 ఏళ్ల వయసు, బలంగా ఉంది కాబట్టి పులి దాడి చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్ళొద్దు, పిల్లలను వదిలి వెళ్ళొద్దని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంతో పాటు సీతానగరం, కోరుకొండ మండలాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా పులి సంచారంతో అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం అయితే పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలిస్తున్న పరిస్థితి ఉంది. దాని పాదముద్రలు సేకరిస్తున్నారు. ఎటువైపు వెళ్తుందనేది కూడా గమనిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని సంచారం ఈ చుట్టుపక్కలే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ఆర్టీసీ ఎండీగా ఎంటీ కృష్ణబాబు బాధ్యతలు చేపట్టారు. ద్వారకా తిరుమలరావు పదవీకాలం జనవరి 31తో ముగియడంతో కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన కృష్ణబాబు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, అభివృద్ది ప్రణాళికలపై ఆయన చర్చించారు. కృష్ణబాబు ప్రస్తుతం రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో అక్రమ ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈదుపురం, బహుదా నది పరిసర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 3 ప్రాంతాల ప్రజల కలయిక వల్ల ఈ జిల్లా ఏర్పడిందని అన్నారు. స్వాతంత్ర సమరయోధులైన పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు వంటి ఎంతో మంది మహనీయులు ఈ ప్రాంతం నుంచే రావటం గర్వకారణమని పేర్కొన్నారు. పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్రా వీరయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదని అయిన వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. పాలేరు, కొరిసెపాడు ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అవతరణ దినోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. కందుకూరు డివిజన్తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దాంతో పాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు పోతల చెంచా ఎత్తిపోతల పథకం, కొరిసెపాడు ప్రాజెక్టులు కూడా రేపు బడ్జెట్ లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఈ కీలక ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున రేపు మేము నిధులు కేటాయించబోతున్నాం. ఇంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలైనటువంటి పొగాకు, వీటికి కూడా ఈ మధ్య వచ్చిన సమస్యల అధిగమనం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా, విద్యాపరంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ పరంగా మౌలిక వసతులు కల్పించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టగా ఉంది. ఏదైతే వెనకబాటుతనాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రకాశం ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించి ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రాంతాలు కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ గ్రామాల సత్వర అభివృద్దితో పాటు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికబద్దంగా పనిచేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఇరగవరం మండలం రేలంగి ఇందిరానగర్లో గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. దీనిలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈరోజు ప్రజలందరూ కూడా పెన్షన్ల పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు సౌకర్యం, ఇవన్నీ పట్ల కూడా ప్రజలందరూ కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు మొట్టమొదటిసారిగా తగ్గినాయి. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు ఇంకా తగ్గించే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. గత 6 నెలలుగా బంగ్లాదేశ్లో నిర్బంధంలో ఉన్న 9 మంది ఏపీ మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. భారత తీర రక్షక దళం పర్యవేక్షణలో వీరు సురక్షితంగా విశాఖ తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. విశాఖలో మెరైన్ స్థానిక పోలీసులకు మత్స్యకారుల్ని అధికారికంగా అప్పగించారు. 2025 అక్టోబర్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు సరిహద్దులు దాటారన్న ఆరోపణలతో బంగ్లాదేశ్ నేవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిని మోంగ్లా థానా పోలీసులకు అప్పగించి బాగర్హాట్ కోర్టు ముందు హాజరుపరిచి బాగర్హాట్ జిల్లా జైల్లో ఉంచారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య నిరంతర దౌత్యపరమైన ఒప్పందాల ప్రకారం నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. భారత తీర రక్షక దళ కెప్టెన్ విక్రమ్ చౌహాన్ పర్యవేక్షణలో మత్స్యకారుల విడుదల ఒప్పందం విజయవంతంగా పూర్తయింది. చెర నుంచి విముక్తి కల్పించినందుకు మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశంలో ఉండిపోవడం వల్ల మా పౌరత్వం ఉన్నది కదా, అవలి తీసుకురాకంటున్నాలో మేము నాకు అడవిలో ఉండిపోయినట్టు ఉండిపోయాము. నేంగవసి పాపలలోనూ మా పౌరత్వం ఏం చేస్తున్నాలో అనేసి మేము బాధపడేవాళ్ళము. అది ఈ డేట్ 20 డేట్ డిసెంబరు, ఫిబ్రవరి ఇలా అనుకొచ్చారనమాట.
అలా వస్తుండగా ఇప్పుడు ఈ డేట్ అయ్యి మాకు కనపరం ఆగాలి. అప్పుడు బయటపడ్డాము. బయటపడి లేబి వెనకాల అలాగ వచ్చామన్నమాట. అక్కడ ఇబ్బంది అంటే ఇదే ఇబ్బంది. లాంగ్వేజ్ వాళ్ళ భాష మనకు తెలియక, మన భాష వాళ్ళకి తెలియక అదే ఇబ్బంది మాకు. మరి మేము బయటికి రాగాలి ప్రభుత్వమే తీసుకొచ్చింది అనేసి మేము అనుకున్నాం మా మనుషులు. మరి వాళ్ళు తీసుకొచ్చాలనేది మాకు ఇక్కడికి రాగాలి ఇప్పుడు తెలిసిందండి. ఇప్పుడు జట్టి రాగాలి ప్రభుత్వం తీసుకొచ్చిందో మన వాళ్ళు చెప్తేనే మాకు అర్థమయ్యేది. అంతవరకు మా ఎర్రోళ్ళగా అమాయకుల్లాగా చూసేవాళ్ళు. మాకు ఆ భాష మాకు తెలియక లాంగ్వేజ్ ప్రాబ్లము ఎర్రోళ్ళలాగా చాలా బాధలు అనిపించామండి. కొట్టడం కానీ అలాంటి వేడి జరగాలి. ఇక్కడ బంగ్లాదేశ్లోని చాలా ఇబ్బందులుగా ఉంది. విడిపించిన వాళ్ళకి అందరికీ చాలా నమస్కారాలు. ఇక్కడ ఫ్యామిలీ ఎలాగున్నారో తెలియదు, మేము అక్కడ ఎలాగున్నామో తెలియదు. అంత ఇబ్బందులు పడేవాళ్ళం బంగ్లాదేశంలో జైల్లోని. ఇక్కడ ఎవరు ఎట్ అయిపోయారని కూడా తెలిసేది కాదు, అంత ఇబ్బందులు పడేవాళ్ళం. మన 9 మంది మన విశాఖపట్నం వాసులు దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ వాటర్లో ఎంటర్ చేసి అక్కడ పట్టుబడి అక్కడ ఉన్నారు చాలా కాలం నుంచి. వాళ్ళని మన వాళ్ళు అప్పచెప్పేటట్టుగా, మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పేటట్టుగా ఒప్పందం కుదిరిన తర్వాత ఇది దాదాపుగా 3-4 days అయింది స్టార్ట్ అయ్యి. ఇక్కడ కళింగపట్నం కూడా మేము ఒక 13 మంది అరెస్ట్ చేసినాము, వాళ్ళు కూడా పంపించాము. కాబట్టి ఆ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది ఒప్పందంలో భాగంగా మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పారు. ఈరోజు మన హార్బర్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే సూక్తిని పార్వతీపురం మన్యం జిల్లాలో ఆచరణలో చూపుతున్నారు. మన్యం జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించిన హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులకు సేవలందించేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనిలో యువత స్వచ్ఛందంగా పాల్గొని సేవలను అందిస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రోగులకు ఓపీ సేవల నుంచి అవసరమైన అన్ని రకాల సేవల్లో యువత వారికి సహాయం అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ద్వారకా తిరుమల దత్త దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకర్రావు కళ్యాణంలో పాల్గొని పూజలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. అమ్మవారి ఆలయం నుంచి గోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, వస్త్రాల్ని సమర్పించారు. ఆచార సంప్రదాయం ప్రకారం కాకాని వంశీకులు, కొల్లా వంశీకుల దంపతులు కళ్యాణపీటల మీద కూర్చొని కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణ క్రతువులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిసారి బడ్జెట్ కేటాయింపుల వేళ పార్లమెంటులో తాను ధరించిన చీరలపై చర్చలు జరుగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ రోజు తానేం ధరించబోతున్నాననే ప్రశ్నలు తనకు ఒత్తిడిగా మారుతున్నాయన్నారు. ఎందుకిలా ప్రశ్నలతో వేధిస్తున్నారు? ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టేది పురుష మంత్రులైతే వారిని కూడా ఇలాగే దుస్తుల గురించి అడిగేవారా అని ప్రశ్నించారు. తాను ధరించే చీరను కూడా బడ్జెట్లో ఒక అంశంలా మార్చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో ఉన్న అంశాలు ఏంటనే విషయాలు తెలుసుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలని, చీరలపై కాదని ఆర్థిక మంత్రి హితవు పలికారు. ఇలాంటి అనవసర విషయాల గురించి ఆలోచించడం వల్ల ముఖ్యమైన విషయాలపై పట్టు కోల్పోతామన్నారు. కాగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నిర్మల కాంచీపురం చీరలో కనిపించారు. కొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె కాంచీపురం చీరను ఎంచుకోవడంపై ఈసారి చర్చ జరిగింది. అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఓ కళాకారుడు ఇసుకతో ప్రత్యేకమైన యానిమేషన్ చేశారు. ఒడిశాలోని పూరికి చెందిన మానస్ కుమార్ సాహో అనే కళాకారుడు భారత బడ్జెట్ 2026 థీమ్తో ప్రత్యేకమైన శాండ్ యానిమేషన్ చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు, హైస్పీడ్ రైలు వంటి ప్రాజెక్టులు, పారిశ్రామిక వృద్ధి వంటివి ప్రతిబింబించేలా ఇసుకతో యానిమేషన్ రూపొందించారు. ఈ యానిమేషన్కు సుమారు 2 గంటల సమయం పట్టినట్లు మానస్ తెలిపారు.
కశ్మీర్ లోయలో తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. పట్టాణ్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూప్రకంపనలతో బారాముల్లా జిల్లాలోని పట్టాణ్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు ఓ నివాస ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గత 40 గంటల సైనిక ఆపరేషన్లో సుమారు 145 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. ఈ క్రమంలో 17 మంది భద్రతా సిబ్బంది కూడా మృతి చెందారని వెల్లడించారు. గత నెల 31న బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో బలోచ్ వేర్పాటువాదులు పాక్ సైన్యంపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పాక్ సైన్యం బలోచ్ వేర్పాటువాదుల లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టింది. 2 ప్రాంతాల్లో 2 మహిళలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. ఈ దాడుల్లో పలువురు పౌరులు కూడా మృతి చెందారని క్వెట్టాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని 12 వేర్వేరు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది తామేనని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. పాక్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన 2 మహిళా ఆత్మాహుతి బాంబర్లని వెల్లడించింది. 24 ఏళ్ల ఆసిఫా మెంగల్ అనే యువతి చేసిన దాడిలో పాక్ సైన్యం సహా 50 మంది మృతి చెందారని తెలిపింది. అర్జెంటీనాలోని పాటగోనియా ప్రాంతంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. 2600 ఏళ్ల నాటి చెట్లకు నిలయమైన లాస్ అలర్సెస్ జాతీయ పార్కులో మంటలు క్రమంగా విస్తరిస్తూ ఉండటం ప్రకృతి ప్రేమికులతో పాటు స్థానికుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే సుమారు 1,00,000 ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. జాతీయ పార్కుకు సమీపంలో ఉన్న వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. గత 2 ఏళ్లుగా అర్జెంటీనా ప్రభుత్వం జాతీయ వనాల్ని సంరక్షించే కార్చిచ్చుల్ని అదుపు చేసే ఏజెన్సీలకు తగినంత నిధులు కేటాయించడం లేదని స్థానిక మీడియా పేర్కొంది. సిబ్బంది కొరతతో పాటు వనరుల లేమి పరిస్థితిని తీవ్రతరం చేస్తోందని వెల్లడించింది. లాస్ అలర్సెస్ జాతీయ పార్కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది. అణ్వాయుధాల విషయంలో అమెరికాతో న్యాయమైన నిష్పాక్షిక ఒప్పందాన్ని కోరుకుంటున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. అగ్రరాజ్యంతో తాము యుద్ధాన్ని కోరుకోవటం లేదని చెప్పారు. అయితే తప్పుడు సమాచారం ఆధారంగా జరిగే సైనిక చర్యల గురించి ఆందోళన చెందుతున్నామని ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమ సొంత ప్రయోజనాల కోసం ట్రంప్ను యుద్దంలోకి లాగేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని అరాక్చీ ఆరోపించారు. కష్టమైన అమెరికాతో ఉద్రిక్తతలను నివారించేందుకు తమ మిత్ర దేశాలు కృషి చేస్తున్నామని చెప్పారు. తమపై విధించిన ఆంక్షల్ని తొలగిస్తే అగ్రరాజ్యంతో అణు ఒప్పందానికి సిద్దమని అరాక్చీ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించారు. ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దమని, అయితే ఉద్రిక్తతల నివారణకే ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. 2 రోజుల్లో ఇరాన్ తమతో అణు ఒప్పందం కుదుర్చుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరికలో వాస్తవమేంతో ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. ఫ్లోరిడాలోని మారియే లాగో రిసార్ట్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ద నౌకల్ని మధ్యప్రాచ్యంలో మోహరించామని తెలిపారు. అయితే ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారాన్ని తాను కోరుకుంటున్నానని చెప్పారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. తమపై దాడికి పాల్పడే వారికి ధీటైన జవాబిస్తామని అన్నారు. బంగారం ప్రియులకు కాస్త ఉపశమనం కలిగింది. మరోసారి పసడి ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,090 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,900 ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,59,000గా పలుకుతోంది. బంగారం ప్రియులకు కాస్త ఉపశమనం కలిగింది. మరోసారి పసడి ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,090 రూపాయలు పలుకుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,900 ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,59,000గా పలుకుతోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. రెవెన్యూ, రాష్ట్రం, రంగాల వారీ గ్రాంట్ల విధానాన్ని రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రాలు 4.66 లక్షల కోట్లు కోల్పోనున్నాయి. గ్రాంట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ 38,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41%గా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోత పెట్టి బయటకు కనిపించని వాత పెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టింది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు తెరదించింది. దీనివల్ల గత 5 ఏళ్లతో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాలు 4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది. రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం ఏపీ, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లకు కలిపి 5 ఏళ్ల కాలానికి 2,94,514 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ వాటా 30,497 కోట్లుంది. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు కోత పడనుంది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ల కోత వల్ల ఆంధ్రప్రదేశ్ 8,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. దీని కింద మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 1,71,636 కోట్లు కోల్పోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా స్థానిక సంస్థలకు 5 ఏళ్లలో 7,91,493 కోట్లు గ్రాంట్లు రానున్నాయి. దీనికి తోడు ఎస్డీఆర్ఎఫ్ కింద 1,63,521 కోట్లు, ఎస్డీఎంఎఫ్ కింద 40,880 కోట్లు కేటాయించింది. ఈ 2 పద్దుల కింద రాష్ట్రాలకు 9,95,894 కోట్లు అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం హయాంలో స్థానిక సంస్థలకు 5,58,962 కోట్లే వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 4,36,932 కోట్లు పెరగనున్నాయి. 15వ ఆర్థిక సంఘం అన్ని గ్రాంట్లు కలిపి 10,33,062 కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా ఇప్పుడు అది 9,95,894 కోట్లకు తగ్గిపోనుంది. అంటే రాష్ట్రాలు నికరంగా 37,168 కోట్లు నష్టపోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వెయిటేజీ ఇవ్వడంలో జనాభాకే ఎక్కువ మార్కులు కేటాయించింది. అదే సమయంలో డెమోగ్రఫిక్ పనితీరు, రాష్ట్ర విస్తీర్ణం, తలసరి ఆదాయ తేడాలకు మార్కులు తగ్గించింది. అయితే దేశ జీడీపీకి రాష్ట్రాలు అందించే చేయూతకు 10 మార్కులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుని ఈ కొత్త కోణాన్ని 16వ ఆర్థిక సంఘం తీసుకుని కొత్త వెయిటేజీ ఇచ్చింది. అలాగే పన్ను వసూళ్లు, ఆర్థిక క్రమశిక్షణ కోసం రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీనివల్ల రాష్ట్రాల వెయిటేజీలో తేడాలొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు వెయిటేజీలో కొంత మేలు జరిగింది. 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి 15.8% వెయిటేజీ ఇవ్వగా 16వ ఆర్థిక సంఘం దాన్ని 17.001% పెంచింది. దీనివల్ల కేంద్ర పన్నుల్లో ఈ రాష్ట్రాలకు నికరంగా 1.201% వాటా పెరిగింది. లెక్కల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రాలు 18,330.31 కోట్ల నికర ప్రయోజనం పొందాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వెయిటేజీ ఇస్తే నష్టపోతామని, క్రమశిక్షణతో అమలు చేసిన కుటుంబ నియంత్రణను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహమివ్వాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఆ డిమాండ్లతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక కోణాల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక సంఘం ఇదివరకున్న వెయిటేజీని సవరించింది. వెయిటేజీని మార్చడం వల్ల మొత్తం 28 రాష్ట్రాల్లో 14 లబ్ధి పొందుతుండగా మరో 14 నష్టపోనున్నాయి. వెయిటేజీ తగ్గిన రాష్ట్రాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, గోవా, సిక్కింలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కేంద్ర వనరుల్లో వాటా అందుకునే రాష్ట్రాల్లో ఏపీ 8, తెలంగాణ 16వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర నిధుల పంపిణీలో తెలుగు రాష్ట్రాలకు వెయిటేజీని 16వ ఆర్థిక సంఘం కాస్త పెంచింది. 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే కాస్త ఎక్కువగా, 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే కాస్త తక్కువగా ఈ పెంపుదల ఉంది. తాజా పెంపుతో ఏపీకి 2,594 కోట్లు, తెలంగాణకు 1,098 కోట్లు అదనంగా దక్కనున్నాయి.
16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ కోసం రాష్ట్రాలకు ఇచ్చిన వెయిటేజ్లో ఏపీకి 0.17%, తెలంగాణకు 0.072% మేర వెయిటేజ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ఇదివరకు ఉన్న 4.047% వెయిటేజ్ ని ఈసారి 4.217%కి, తెలంగాణకున్న 2.102% వెయిటేజ్ ను 2.174%కి పెంచారు. దీనివల్ల కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర గ్రాంట్ల విడుదలలో తెలుగు రాష్ట్రాలకు కాస్త మెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోయే 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 4.217% వాటా కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర పన్నుల్లో 64,362.16 కోట్లు రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో అంచనా వేసింది. ఇది 2025-26 బడ్జెట్ లో వచ్చిన 56,741.18 కోట్ల కంటే 7,620.98 కోట్లు అధికం. ఇదే సమయంలో తెలంగాణ వాటా 29,471.19 కోట్ల నుంచి 33,180.78 కోట్లకు చేరనుంది. ఇది గత ఏడాది కంటే 3,709.59 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం 2026-27లో అన్ని రాష్ట్రాలకు కలిపి పన్ను వాటా కింద 15,26,254.58 కోట్లు పంపిణీ చేయనుంది. ఇది 2025-26లో పంపిణీ చేసిన 14,02,054.9 కోట్ల కంటే 1,24,199.68 కోట్లు అధికం. 15వ ఆర్థిక సంఘం వెయిటేజ్ ప్రకారమైతే ఇందులో ఏపీకి 61,767.52 కోట్లు, తెలంగాణకు 32,081.87 కోట్లు వస్తుంది. అయితే 16వ ఆర్థిక సంఘం కాస్త వెయిటేజీ పెంచినందున ఏపీకి 2,594.64 కోట్లు, తెలంగాణకు 1,098.91 కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతోంది. 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి చేసిన తాత్కాలిక సిఫార్సుల్లో ఏపీకి 4.111%, తెలంగాణకు 2.133% వెయిటేజ్ ఇచ్చి 2021-26 మధ్య 5 ఏళ్ల కాలానికి చేసిన సిఫార్సుల్లో దాన్ని 4.047%, 2.102%కి తగ్గించింది. అంతకుముందు 14వ ఆర్థిక సంఘం ఏపీకి 4.305%, తెలంగాణకు 2.147% వాటాను సిఫార్సు చేసింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం కంటే కొంత ఎక్కువ, 14వ ఆర్థిక సంఘం కంటే కొంత తక్కువ వెయిటేజీను తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్కు చెందిన లాల్ బహదూర్ సింగ్ అనే రైతు స్ట్రాబెర్రీ పంటను సాగు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వరి సాగులో నష్టాలు రావడంతో ఉద్యాన శాఖ సూచన మేరకు స్ట్రాబెర్రీ సాగును మొదలుపెట్టారని లాల్ బహదూర్ సింగ్ తెలిపారు. తొలుత 2,000 స్ట్రాబెర్రీ మొక్కలతో ప్రారంభించి క్రమంగా సాగును విస్తరించారని వెల్లడించారు. ప్రస్తుతం 6 నుంచి 7 లక్షల వరకు లాభం వస్తోందని వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో స్ట్రాబెర్రీలు కిలో 400 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయని రైతు లాల్ బహదూర్ సింగ్ చెప్పారు. ఏటా లాభాలు పెరుగుతూ ఉండడంతో స్ట్రాబెర్రీ సాగు పద్ధతుల్ని నేర్చుకోవడానికి రైతులు తన దగ్గరకు వస్తున్నారని తెలిపారు. లాభాలు ఇలానే కొనసాగితే సాగును మరింత విస్తరిస్తారని ఆయన అంటున్నారు.